ఆంధ్రప్రదేశ్ పెడల పట్టణం 15వ వార్డు గోతులమిల్లు సందు అగ్నికుల క్షత్రియ మహిళా తల్లులు ఆధ్వర్యంలో దోమ నాంచారమ్మ మహిళా తల్లుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ దసరా జరుపుకోవడానికి గల వృత్తాంతం కూడా నేను ఒక 5 నిమిషాలు తెలియజేశాను. మహిళాసుడు రాక్షసుడు స్త్రీల ద్వారా మరణం ఉండేలా బ్రహ్మ నుంచి వరం పొందుతాడు. మహిళాసురుడు అనే రాక్షసుడు స్త్రీల ద్వారా మాత్రమే మరణం పొందేలా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. వర గర్వం వలన దేవతలతో భీకర యుద్ధం చేసి ఇంద్ర పదవిని పొందుతాడు. ఇంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టగా వారి తేజస్సుతో ఒకే చోట కేంద్రీకృతమై ఓ స్త్రీ రూపం జన్మించింది. 18 చేతులతో జన్మించడం జరుగుతుంది. శివుడు త్రిశూలం, విష్ణు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణదేవుడు పాశం, యమవంతుడు సింహాన్ని వాహనంగా సర్వ దేవతల నుండి శక్తి పొందుటం గాను ఆమె శక్తి స్వరూపిణి అయ్యింది. దేవతలు ఇచ్చిన ఆయుధాలతో లోకకంఠకుడైన మహిషాసురుడితో యుద్ధం చేసి విజయం సాధించింది. అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసి గెలవగా 10వ రోజు ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. రాక్షసుడనే చెడుపై మంచి విజయం సాధించింది కావున దసరా పండుగ వేడుకలు జరుపుకుంటారు. సీతాదేవి అపహరించిన రావణాసురుణ్ణి శ్రీరాముడు విజయదశమి రోజున సంహరించాడు. పాండవులు జమ్మి చెట్టు మీద దాచిన ఆయుధాలు వనవాసం వెళుతూ విజయదశమి రోజు తిరిగి తీసుకున్నట్టు పురాణ కథనం. ఆయుధాలతో కౌరవులపై విజయం సాధించారు పాండవులు. చెడుపై మంచి సాధించిన విజయాలు కావున దసరా ముడిపడి ఉంది. ఏదైనా కొత్త పని విజయదశమి రోజు ప్రారంభిస్తే విజయవంతం అవుతుంది. దేవీ నవరాత్రులు ప్రతి చోట ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా సింగపూరు, మలేసియా, జర్మనీ దేశాల్లో కూడా దేవీ నవరాత్రులు చాలా వైభవంగా చేస్తారు. దసరాకు ఉన్న గొప్ప నేపథ్యం పండుగ సందర్భంగా జరిగే పూజలు, ఉత్సవాలు మానవాళికి గొప్ప సందేశిస్తున్నాయి. సమాజంలో నేరాలు, హింసా ప్రవృత్తి పెరిగిన వేళ దసరా సందేశాన్ని మనుషులంతా తమ జీవితాలకు అన్వయించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఉత్సవాలు ఒక్కరితో సాధ్యమయ్యేవి కాదు. అది ప్రజలంతా చేసుకునే పండగ దసరా పండగ. ఒకరినొకరు సహకరించుకుంటూ చేయి కలుపుకుంటూ దసరా వేడుకలు చేస్తారు. ఆటపాటలతో ఈ వేడుక సందర్భంగా ఐక్యమత్యం ప్రతిబింబిస్తుంది. 10 రోజుల పాటు ప్రజల్లో సోదరీభావం వెల్లువిరుస్తుంది. ఐక్యమత్యత, సోదరీభావం 10 రోజులతో పాటు జీవితమంతా పాటిస్తే మనుషుల మధ్య పగ, ద్వేషం, ఈర్ష, పొరపచ్చాలు ఉండవు. 10 రోజుల పాటు సాత్విక జీవనాన్ని పాటిస్తారు. ఉపవాసాలు చేస్తారు. కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తూ కోపతాపాలకు దూరంగా ఉంటూ పూర్తి నిగ్రహం పాటిస్తారు. తప్పులకు దూరంగా ఉంటూ ఇదే నిగ్రహం మనుషులంతా జీవితానికి అన్వయిస్తే సమాజంలో నేరాలు, హింస తావుండదు. చెడుపై మంచి సాధించిన సందర్భంగానే దసరా వేడుకలు జరుపుతారు. దసరా విజయానికి హేతు దసరా కంటిన్యూ. నా పేరు పత్రం రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర బీసీ నాయకుడిని. కృష్ణా జిల్లా భారతరత్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొలిగిరి క్షత్రియ పెరుగుతున్న రాష్ట్ర సమన్వయకర్తని. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మనం మన స్త్రీలని తల్లి, చెల్లి, అక్క, తల్లిగా మనం ఆరాధించగలిగితే మాతృదేవో భవ. దసరా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కుటుంబంలో ఉన్న తల్లి, మాతృమూర్తి, అక్క, చెల్లి, మహిళా తల్లులందరినీ మనం గౌరవించి పూజిస్తే ఆ దుర్గామాతని, ఆది పరాశక్తిని, ఆ ప్రకృతి దేవుని ఆరాధించడమే ఈ దసరా పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దసరా పండుగ రోజున మరి చాలా మంది వ్యాపారాలు చేస్తారు. తమ జీవితంలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకుంటే దసరా విజయదశమి రోజున ప్రారంభిస్తే ఆ యొక్క పని ఏదైతే ఉందో సక్సెస్ అవుతుందని ప్రజలందరికీ తెలుసు. మరి ఒక విషయం చెప్తున్నాను. మాది తెలంగాణ రాష్ట్రం భద్రాచలం కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెర్ల గ్రామం. మా చెల్లి అంటే మా పెద్ద చెల్లి
ఈ రోజు కూడా వివాహం చేసుకోలేదు. గత 40 సంవత్సరాల నుంచి దుర్గామాతతో పూజలు చేస్తూ దుర్గామాత ఆ ఒంటి మీద కూడా ప్రసన్నమవుతుంది. దుర్గామాతకి పూజలు చేస్తూ మరి ఆ చెర్ల పోలీస్ స్టేషన్ వెనక మా ఇల్లు. మరి ఎంతో మంది భక్తులు మా చెల్లి రూపంలో దుర్గామాతను కొలుస్తూ ఆమె చేత శుభవాక్యాలు శుభాలన్నీ కూడా చెప్పించుకుంటారు. అంటే మా చెల్లి పేరు భక్తుల ఝాన్సీ లక్ష్మి, నా పెద్ద చెల్లెలు. మా అమ్మగారు భక్తుల సత్యనారాయణమ్మ, మా నాన్నగారి పేరు భక్తుల పులేశ్వరరావు. వీరిరువురికి పుట్టినదే భక్తుల ఝాన్సీ. నేను ఎందుకు చెప్తున్నానంటే నా కుటుంబం మీద గొప్ప చెప్పడం లేదు. ఒక స్త్రీ వివాహం చేసుకోకుండా తల్లికే అంకితమై తల్లి సేవలు చేయటం అనేది అది ఎంతో పూర్వజన్మ సుకృతం. అయితే నా చెల్లి భక్తుల ఝాన్సీ ఈ విధంగా పూజలు చేస్తూ దసరా వచ్చిందంటే ఎంతో నియమనిష్టంతో కాళ్ళకు చెప్పులు వేసుకోదు, మరి ఉపవాసాలంటూ చక్కగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఉండేది తెలంగాణ ప్రాంతం భద్రాచలం జిల్లా చర్ల కాబట్టి అక్కడ 9 రోజులు కూడా బతుకమ్మ పండుగలు చేస్తారు. మరి ఆ బతుకమ్మ పండుగ రోజు కూడా మరి ఎంతో గౌరవమును పూజిస్తూ నిష్ఠతో ఉండటం జరుగుతుంది. నేనెందుకు మా చెల్లి గురించి మా పెద్ద చెల్లి గురించి ఎంత ప్రాముఖ్యంగా చెప్పాను అంటే ఈ రోజు గత 40 సంవత్సరాల నుంచి వివాహం చేసుకోకుండా కుటుంబ బాంధవ్యాలు వదిలేసి ఒక తల్లికి అంకితమైన మహిళ అంటే అసలు నాకే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరి ఈ రోజు కూడా ఆమె దుర్గాదేవి పూజలు చేస్తూ మరి ఆ ఇరుగు పొరుగు ఆ చుట్టుపక్కల అందరికీ కూడా మరి ప్రవచనాలు అంటారో లేకపోతే మంచి జరిగే విషయాలు చెప్తూ ఆమె తన జీవితాంతం మా పెద్ద చెల్లెలు భక్తుల ఝాన్సీ లక్ష్మి తన జీవితాంతం కూడా దుర్గామాతకి అంకితమై నిత్యం దుర్గామాత దీక్షలోనే ఉంటుంది. ఈ సందర్భంగా నేను గుర్తు చేశాను. మరొకసారి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడల పట్టణం గోత్రమిల్లి సందు అగ్నికుల క్షత్రియ మహిళా తల్లులందరూ కూడా దసరా ఉత్సవ కమిటీ ఏర్పడి మరి రాష్ట్ర నాయకుల్ని బీసీ మరి అలాగే కృష్ణా జిల్లా నాయకుల్ని నాకు ఘనంగా సన్మానం చేసినందుకు ముందుగా దుర్గాదేవికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ మరి అగ్నికుల క్షత్రియులైన మహిళామతులందరికీ కూడా మనస దసరా కమిటీ సభ్యులందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.